Help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని నా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. బాబా की జై. తండ్రి బాబా ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రీతముడు మనకి ఆయనతో సహజీవనాన్ని సాగించుకునే సద్భాగ్యాన్ని కలిగించారు. అందుచేత ఆ సనాతనునికి, ఆ దివ్య ప్రీతమునికి, ఆ సర్వోన్నతునికి మనందరి తరపున, ప్రపంచ భక్తకోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్రం 10వ భాగంలో ఈ రోజుకి 4245వ పేజీ వరకు అందులో ఉన్నటువంటి విషయాలని తెలుసుకునే అవకాశం మనకి బాబా ఇచ్చారు. ఇప్పుడు 4246వ పేజీ మొదటి నుంచి శ్రీబాబు చదివించారు. జాగ్రత్తగా వినండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. బాబా భవిష్యత్తులో భయంకర విపత్తు వస్తుందని చెప్పారు. అది ఈ విపత్తు మానవ కల్పితమా లేదా ప్రకృతి వైపరీత్యమా అని ఫ్రెడ్ బాబాను అడిగాడు. దానికి ఇది 2 రకాలుగానూ సంభవిస్తుంది అని బాబా అన్నారు. తనకు తెలిసిన కొంతమంది బాబాను దర్శించుకోలేదని ఫిలిస్ ఫ్రెడరిక్ విచారంగా ఉంది. ఆమెలోని ఆలోచనలను పసిగట్టిన బాబా తల ఊపుతూ, నేను రావాలనుకున్న వారంతా వచ్చేశారు, కాబట్టి నీవు విచారించవలసిన పని లేదు అన్నారు. బాబా అక్కడున్న వారందరితో, నా పట్ల మీకు గల ప్రేమే మళ్ళీ నన్ను ఇక్కడికి రప్పించేలా చేస్తుంది అని ప్రకటించారు. బాబా సోదరి మణి ఎప్పుడూ చక్కగా మాట్లాడే వ్యక్తి, అతిగా మాట్లాడే స్వభావం కలది. కానీ బాబా బృందమంతా న్యూయార్క్ నుండి బయలుదేరి వెళ్లే ముందు రోజున ఆమెను మౌనం వహించమని బాబా ఆదేశించారు. అంతేగాక ఇండియా చేరే వరకు మౌనంగానే ఉండమని, తనతో తప్ప వేరే ఎవరితోనూ మాట్లాడవద్దని మణితో బాబా చెప్పారు. ఒకసారి బాబా ఒక ఇంగ్లీష్ సినిమాకి వెళ్లాలని ప్రతిపాదించారు. అక్కడ చక్రాల కుర్చీతో సినిమా హాలులోనికి వెళ్లే అవకాశం లేదు. 1952లో జరిగిన ఈ ఉదంతాన్ని ఐబీ జ్యూస్ ఇలా వివరించింది. బాబా స్త్రీలందరికీ కొంచెం సేపు విరామం ఇవ్వాలని భావించారు. అయినా వారు ఎక్కడున్నా వారి ద్వారా ఆయన తన పని చేసుకోగలరన్నది అందరికీ తెలిసిందే. చార్మ్యాన్ స్త్రీ మండలిని బాబాను రేడియో సిటీ మ్యూజిక్ హాల్కు తీసుకువెళ్ళింది. అటువంటి చిన్న పని కూడా ప్రణాళికాబద్ధంగా జరగాల్సిందే. అనగా థియేటర్ యాజమాన్యం వాళ్ళకి ముందుగా తెలియజేయాలి. చక్రాల కుర్చీలో ఒకరిని కూర్చోబెట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాలి. థియేటర్ దగ్గర మేరియన్, ఈమెకు బాబా ఎనర్జీ అని పేరు పెట్టారు. మేరియన్ సిద్ధంగా ఉండి
బాబా దిగిన కారుని గ్యారేజీలో పెట్టి రావాలి. ఆమె తిరిగి సరిగ్గా సినిమా ముగిసే సమయానికి కారుతో థియేటర్ దగ్గరకు రావాలి. ఎందుకంటే ఆ సమయంలో న్యూయార్క్లోని ఆ ప్రాంతంలో కారును పార్కు చేసేందుకు అంగీకరించేవారు కాదు. ఈ విధంగా చాలా విషయాలను పరిగణిస్తూ ముందుగానే అన్నింటినీ ప్రణాళిక చేసుకోవాలి. ఒక రాత్రి వారు ది కింగ్ అండ్ ఐ అనే నాటకాన్ని చూడడానికి వెళ్ళారు. యూల్ బ్రిన్నర్ అనే నటుడు అందులోని కథానాయకుడు. అన్నా అండ్ ది కింగ్ ఆఫ్ సయామ్ అనే చలనచిత్రానికి ముందు ది కింగ్ అండ్ ఐ నాటకంగా రంగస్థలంపై దాన్ని ప్రదర్శించడం జరిగేది. అగ్ని ప్రమాద శాసనాల ప్రకారం ఫైర్ హజార్డ్ లాస్ బాబా చక్రాల కుర్చీతో థియేటర్ మధ్యలో ఉండడానికి అనుమతి లభించని కారణంగా బాబా అక్కడికి వెళ్ళలేదు. జూలై 23వ తేదీన ఈజిప్టులో కుట్ర ద్వారా రాజకీయాధికారం దౌర్జన్యంగా కూలద్రోయబడింది. అమెరికాలో ఉన్న సమయంలో బాబా తాను కైరోలో దిగి ఒక మస్తును కలవాల్సి ఉందని చాలాసార్లు చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన తన ప్రణాళికను మార్చుకోక తప్పలేదు. ఆయన జాన్ బాస్ వైపు తిరిగి ఈజిప్టులో చెలరేగిన విప్లవానికి జాన్ చేసిన పొరపాటే కారణం అన్నారు. జూలై 29వ తేదీ స్కాట్స్ డేల్లో వారు గడిపిన ఆఖరి రోజు. ఆ రోజున స్త్రీ మండలితో పాటు రాత్రిపూట అక్కడే ఉండేందుకు బాబా ఫిలిస్కి అనుమతి ప్రసాదించారు. మర్నాడు ఉదయం 6 గంటలకు ఒక స్త్రీ అక్కడికి వచ్చి తలుపు తట్టింది. రానో తలుపు తీసింది. బాబా నన్ను 700 సంవత్సరాల వరకు మళ్ళీ చూడనని చెప్పారు. ఆయన చెప్పింది తప్పని నిరూపించడానికే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అంటూ బాబా మాటలను సవాల్ చేసింది ఆమె. రానో బాబా వద్దకు 3 సార్లు వెళ్ళి వచ్చింది. ప్రతిసారి కూడా బాబా ఆమెను తాను చూడబోవడం లేదని కబురు పంపారు. అంతేగాక ఆమె వెళ్ళిపోవడమే మంచిదని చెప్పమన్నారు. ఎంత చెప్పినా ఆమె బాబాను చూడకుండా వెళ్ళడానికి నిరాకరించింది. చివరికి బాబా ఆమెను 2 నిమిషాలు మాత్రమే కలుస్తానని, ఆ సమయంలో ఆమె మౌనంగా ఉండడానికి ఒప్పుకోవాలని చెప్పారు. బాబాను ఈ విధంగా ఎదిరించడం వలన ఆ తర్వాత ఆమె జీవితంలో విపరీతమైన కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ మరునాడు మేరియన్ తన కారులో బాబాను, స్త్రీ మండలి వారిని విమానాశ్రయానికి వేరే కారులో వచ్చారు. ఓ పక్షి మేరియన్ కారు అద్దాన్ని రాసుకుంటూ అడ్డంగా ఎగిరింది. దాదాపు ఆ పక్షి కారును ఢీకొట్టబోయింది. అది చూసి బాబా, నువ్వు దానిని చంపి ఉన్నట్లయితే మరో జన్మలో నువ్వు వెనక్కి వచ్చి దాని పరిణామక్రమానికి సాయపడవలసి వచ్చేది అంటూ సైగ చేశారు. 1952 సెప్టెంబర్లో న్యూయార్క్కు చెందిన ప్రేమిక బృందంతో మాట్లాడిన చార్మియాన్ చెప్పిన పక్షి కథ మరొక విధంగా ఉంది. స్కాట్స్ డేల్లో బాబా, శ్రీమండలి వారు ఉండే రోజులలో న్యూయార్క్లోని మా అపార్ట్మెంట్లో బాబా దర్శన కార్యక్రమం జరిగేది. నేను, మారియన్ ఇద్దరం కారు డ్రైవ్ చేస్తూ బాబాను, స్త్రీలను న్యూయార్క్ తీసుకురావడం, అక్కడి నుండి మళ్ళీ వెనక్కు తీసుకువెళ్ళడం చేసేవారం. ఒకరోజు సాయంత్రం కారు నడుపుతున్న నేను రోడ్డుపై పడి ఉన్న ఒక పక్షిని చూసి మరొక కారు ఏదో దానిని కొట్టి ఉండవచ్చు అనుకున్నాను. నేను కారు ఆపి క్రిందకి దిగి దానిని తీసుకువద్దామని పరిగెత్తాను. కానీ నేను దానిని తాకేలోగానే అది చనిపోయింది. నేను బాబా నామాన్ని స్మరించాను. ఆ తర్వాత నేను ఇలా ఏదైనా ఒక కారు గుద్దుకొని ఒక జంతువు గాని, పక్షి గాని చనిపోతే కర్మ సిద్ధాంతం ప్రకారం
ఏం జరుగుతుంది అని బాబాను అడిగాను. ఆ కారును నడిపేవానికి ఆ కర్మఫలం సంక్రమిస్తుంది. కానీ దానికి ఒకే ఒక్క మినహాయింపు ఏమిటంటే కారులో బాబా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మాత్రం ఆ కర్మఫలం ఆ కారు నడిపేవానికి అంటదు అని బాబా సమాధానమిచ్చారు. నాకు అంతటి పరిజ్ఞానం లేదు, కానీ నేను అనుకునేది ఏమిటంటే ఆ సందర్భంలో అక్కడ సద్గురువు ఉన్న ఇదే సూత్రం వర్తించవచ్చునని అనుకుంటున్నాను. విమానం బయలుదేరే సమయానికి 1:30 గంటల ముందే బాబా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ తనకు వ్యక్తిని కలుసుకోవాలని బాబా చెప్పారు. బాబా ముందు జాన్ బాస్ నిలబడి ఉన్నాడు. తాను చూసిన విషయాన్ని జాన్ బాస్ ఇలా వివరించాడు. బాబా కుర్చీ ముందు నేను నిలబడి ఉన్నాను. బాబాకు 7 అడుగుల దూరంలో ఒక వ్యక్తి వచ్చి నిలబడి ఉన్నాడు. వెనక్కి తిరిగి బాబా వైపు తదేకంగా కొన్ని క్షణాలు చూశాడు. తిరిగి ముందుకు వెడుతూ కూడా వెనక్కి తిరిగి మరొకసారి బాబా వైపు తేరిపారా చూశాడు. చివరకు అలా నడుస్తూ కనుమరుగైపోయాడు. అంతకుముందు బాబా తాను ఒక వ్యక్తిని కలుసుకోవాలని, ఆ సమయంలో ఎవరూ తనకు దగ్గరగా వచ్చి నిలబడకూడదని మాతో చెప్పారు. ఆయనకు దగ్గరగా నిలబడిన వారందరినీ బాబా దూరంగా వెళ్ళమని పంపించేశారు. ఆయన ఒంటరిగా ఉన్నారు. ఈ విధంగా బాబా విమానాశ్రయంలో ఏదో ఆంతరిక కార్యం నిర్వర్తించారన్న దాంట్లో సందేహమే లేదు. ఆ నిగూఢ వ్యక్తి ప్రభు ఆధ్యాత్మిక ప్రతినిధుల్లో ఒకడు. అమెరికా దేశంలో బాబా కొరకు అతడు ఆంతరిక భూమికలలో పనిచేశాడు. ఇక్కడికి ఈ చాప్టర్ అయింది. రెండోది లండన్ అండ్ లొకార్నో. అక్కడ ఫోటో ఉంది చూడండి. 1950 దశకంలో లండన్ లో బాబా. వెనుక కనిపిస్తుంది మేరీ బాకెట్. బాబాకి రైట్ సైడ్ చివరిలో ఉన్నారు చూడండి, బ్లాక్ షర్ట్ వేసుకొని. 1952 జూలై 30వ తేదీ బుధవారం నాడు బాబా స్త్రీమండలి వారు న్యూయార్క్ నుండి పాన్ అమెరికన్ ఎయిర్లైన్స్ లో బయలుదేరారు. బాబాను కుర్చీతో పాటు 5 మగవాళ్లు మోసుకుంటూ మెట్లెక్కి విమానంలోకి ఎక్కించారు. పైకెక్కే ఆ సమయంలో బాబా డార్విన్ షా చొక్కా కాలర్ను పట్టుకున్నారు. పైకి వెళుతున్నంతసేపు బాబా అలాగే పట్టుకోవలసి వచ్చింది. విమానంలో బాబా కూర్చునేందుకు వీలుగా ఉండాలని 3 కూర్చునే చోట సీట్లలో చేతులు ఆంచుకునే ఆధారాలను మడిచేసి ఉంచారు. ఆ 3 సీట్లలో బాబా కాలు చాపుకొని కూర్చునేలా ఆ 5 సహాయం చేశారు. ప్రపంచ సుందరిగా ఎన్నికైన ఫిన్లాండ్ వాసి, ఆమెతో పోటీ పడిన మరొక యువతి కూడా ఆ విమానంలోనే ఉన్నందున విమానాశ్రయంలో ప్రతి చోట పత్రికా విలేకరులు ఉన్నారు. పురుష మండలి వారు తర్వాత బయలుదేరే విమానంలో లండన్ వెళ్లారు. డెట్రాయిట్, మిచిగన్ ప్రాంతాలలో కార్ల తయారీ కర్మాగారంలో జరిగే కార్ల ఉత్పత్తి విధానాన్ని పరిశీలించడానికి సరోజ్ కు బాబా నుండి అనుమతి లభించింది. జూలై 31న తెల్లవారుతుండగా ఉదయమే బాబా స్త్రీ మండలి లండన్ చేరుకున్నారు. విల్, మేరీ బేకెట్, డేలియా, డాంకిన్ వీరందరూ బాబా బృందాన్ని స్వాగతించి రూబెన్స్ హోటల్ కి తీసుకువెళ్లారు. వారంతా ఆ హోటల్లో 1 వారం రోజులు ఉండాలి. డేలియా, పద్దం, బేకెట్స్ దంపతులు బాబా బృందానికి కావలసిన వసతి ఏర్పాట్లు సమకూర్చారు. పురుష మండలి వారు న్యూయార్క్ లో 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయలుదేరారు. న్యూ ఫౌండ్లాండ్ లో విమానంలో ఏదో యాంత్రిక లోపం వల్ల వారందరూ అక్కడే ఆ రాత్రి గడపవలసి వచ్చింది. చాలా ఆలస్యంగా ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఉదయం 2 గంటలకు మండలి వారు లండన్ చేరుకున్నారు. వారి కొరకు వేచి ఉన్న విల్ బేకెట్ వారిని విమానాశ్రయంలో కలుసుకోలేకపోయాడు. దాంతో
బాబా ఎక్కడున్నారో తెలియక వారు బాబా ఉన్న బసను వెతకడంలోనే ఆ ఉదయమంతా గడిపారు. ఆగస్టు 3, 4 తేదీలలో చేరింగ్ క్రాస్ హోటల్లో 46వ నెంబర్ గదిలో ఉదయం మధ్యాహ్నం బాబాను అనేక మంది కలిశారు. బ్రిటిష్కు చెందిన తన పాత ప్రేమికులే కాకుండా సుమారు 200 మంది కొత్తవారు కూడా బాబా సాహచర్యాన్ని పొందారు. వారిలో డగ్లస్, మోలీ ఈవ్, ఫ్రెడ్ మార్క్స్ ఉన్నారు. ఆయనను కలిసిన వారందరి స్పందన తెలియాలంటే ఆనాడు కలిసిన వారిలోని ఒక స్త్రీ యొక్క ప్రతిస్పందన గమనిస్తే సరిపోతుంది. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఒక గదిలోకి ప్రవేశించాం. అక్కడ బాబా దర్శనం కొరకు వేచి ఉన్న వారితోనూ అప్పుడే దర్శనం అయ్యి పొంది వచ్చిన వారితోనూ ఆ గది నిండిపోయింది. ఆ గదిలో వేచి ఉండక్కర్లేకుండానే మాకు లోనికి ప్రవేశం లభించింది. నేను ముందు వెళ్ళాను. నాతో వచ్చిన వ్యక్తి నా వెనుక ఉంది. నేను గుమ్మం దాటి లోనికి ప్రవేశించి చూడగా బాబా తెల్లటి దుస్తుల్లో దివాన్పై విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ అనేక మంది ఉన్నారు. నేను ఆయన వైపు చూసిన మరుక్షణం విద్యుత్తు ప్రవహిస్తున్న తీగపై కాలు వేశానా అన్నట్లు నాకు షాక్ తగిలినట్లయింది. అది నా శరీరంలో ప్రతి నరాన్ని తాకుతున్నట్లు అనుభూతి కలిగింది. అక్కడ ఆగడానికి గాని ఆలోచించడానికి గాని సమయం లేదు. ముందుకు కదలవలసిందే. బాబా మమ్మల్ని చూసి చూడగానే దివ్యమైన మందహాసం ఆయన వదనారందంపై కదలాడింది. దానిని వర్ణించటం కాదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఎవరు ఇంతవరకు నన్ను అంత ప్రేమగా చూడలేదు. నన్ను చూసి ఎవరూ అలాంటి చిరునవ్వు చిందించలేదు. ఆనందాన్ని నియంత్రించుకోవడానికి ఆయన తలను కొద్దిగా పక్కకు తిప్పారా అన్నట్లు బాబా ఉన్నారు. మమ్మల్ని చూసి ఆయనకు ఎందుకంత సంతోషం కలిగింది? పైగా నన్ను చూసే ఎందుకని? ఈ ప్రశ్నలు ఆయన్ను దర్శించిన తర్వాత చాలాసేపు నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. అంతేకాదు, ఇటువంటి ప్రశ్నలు మీలోనూ తలెత్తుతాయి. కెరటంలా ఆయన నుండి ప్రసరించిన ఈ ప్రేమ స్పష్టంగా నాలో అనుభవమైంది. కానీ మామూలు కెరటంలాగా అది మనల్ని అయస్కాంతంలా తన వైపు లాక్కుంటుంది. బాబా అంటే మొత్తం ప్రేమే, సుస్పష్టమైన ప్రేమ. నా మట్టి బుర్రకు ఆ ప్రేమ యొక్క లోతు అందరనిదే. నిజానికి బాబాతో ఉన్న సమయం కొన్ని క్షణాలే అయినప్పటికీ ఆ క్షణాలు అనంతంగా నిలిచి ఉండేవి. అనేక భావోద్వేగాలు, ఆలోచనలు ఆ క్షణాల్లోకి గుంపుగా చొరబడి ఆ కొద్ది సమయం అనంతంగా వ్యాప్తి చెందుతుంది. బాబా మాట్లాడాలని, ఏదైనా చెప్పేందుకు అక్షర ఫలకాన్ని ఉపయోగిస్తారని మేము విన్నాం. వస్తు ప్రదర్శనశాలలోని కిరీటంపై పొదగబడిన మణులను అలా నడుస్తూ చూసి వెంటనే తిరిగి వచ్చేసేటట్టుగా మేము కూడా బాబా ఉన్న గదిలోపలికి అలా వెళ్ళి ఆయన ముందు నుండి నడుస్తూ మళ్ళీ అలానే ఆ గది నుండి బయటికి వచ్చేయాలేమోనని, మాకున్న అనుమతి అంటేనేమో అనే అభిప్రాయంలో నేనున్నాను. అలాంటి ఆలోచనలతో ఉన్న నేను గదిలోనికి వెళ్ళినప్పుడు బాబా తన చేతిని ముందుకు చాచి ఉంచినా అందుకునేందుకు నేను సిద్ధంగా లేను. పైగా నేను నా చేతికి గ్లౌస్ ధరించి ఉన్నాను. బాబా అక్షర ఫలకంపై నాకు వాళ్ళందరూ తెలుసు, కానీ వాళ్ళు నన్ను ఎరుగరు అని చూపించారు. ఇప్పుడు ఒక్కసారి వెనుతిరిగి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. భగవంతుని పట్ల మాకున్న ప్రేమ గురించి, అలాగే ఆయనకు భగవంతునిపై ఉన్న ప్రేమను గురించి చెప్పారు. అంతేగాక మేము ఏం చేయాలి అనే విషయాలను కూడా బాబా వివరించారు. కానీ అప్పటికే నేను నిండా ప్రేమ ప్రవాహంలో మునిగి ఉన్నాను. బాబా చెప్పేదేది నాకు పూర్తిగా అర్థం కాలేదు. నేను చెప్పలేనంతటి కలవరంలో మునిగిపోయాను. బాబా ప్రేమ సన్నిధిలో
మనలోని లోపాలన్నీ బయటకు వచ్చి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అదే ఒక సాధారణ వ్యక్తి యొక్క సమక్షంలోనైతే ఎవరూ తమని తాము ఒక లోపభూయిష్ఠునిగా భావించడానికి ఇష్టపడరు. కానీ బాబా సమక్షంలో ఉన్నప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. నీవు ఎంత మూర్ఖంగా, ఎంత అసంబద్ధంగా కనబడినా బాబాతో ఉన్నావు గనక నీవు అటువంటి పరిస్థితిని కూడా ప్రేమిస్తావు. ఈ విషయం తెలియాలంటే ఎవరైనా స్వయంగా అనుభూతి పొందాల్సిందే. బాబా అంతా అర్థం చేసుకుంటారు, బాబా ప్రేమిస్తారు. కావలసినది పరిగణలోకి వచ్చేది అదొక్కటే. ఇందులో ఈ తేడాలు బాబా ప్రేమ లోపాలన్నీ బయటికి వచ్చి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అన్న ఒక వాక్యం ఉంది. సంఘటన ఎక్కడ జరిగినా సంబంధం అవతారంతో ఉంది. అంటే అవతారంతో సంబంధం ఉన్న వాళ్ళు బాబా యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క లోపాలన్నిటినీ కూడా ఆయన సన్నిధిలో చూడడానికి బాబా అవకాశం ఇస్తాడు. మనలో లోపాలు ఏమిటా అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ఎవరికి వాళ్ళు మనం ఎప్పుడు ప్రస్తావన మనకి మనం కానీ లేదా ఇంకొకరితో ఎలాగో ప్రస్తావన చెయ్యం, మనకి మనం కూడా ప్రస్తావన చేసుకోం. అందుకని ఈ పశ్చాత్తాప ప్రార్థన ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటంటే బాబా ఆయన సమక్షంలో పశ్చాత్తాపం ప్రార్థన చదివినటువంటి ప్రేమికుడికి వాళ్ళ యొక్క లోపాలు బయటికి వచ్చి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా మీ లోపాలు మీకు బయటికి ప్రస్ఫుటంగా కనిపించాయో లేదో అని. ఒకవేళ ఇంతవరకు కనిపించకపోతే ముందు మీ లోపాలు ఆయన సన్నిధిలో, అందులో కదా ప్రేమ సన్నిధి కదా, ఆ ప్రేమ సన్నిధిలో మీరు అవి బయటికి వచ్చి మిమ్మల్ని అది తాకే పరిస్థితి ఇప్పుడైనా వస్తుంది. దాని ముందుకెళ్ళి బాబా ఆమెతో ఇలా అన్నారు, నా ప్రేమ, నా ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉంటాయని గుర్తుంచుకో. నువ్వు చేసే పని నా పనే. అంతేగాక సహాయం కోసం నీ వద్దకు వచ్చే వారికి నీవు చేసే సహాయం నాకు చేసినట్లే. నిస్వార్థ సేవ నా ఆదర్శం. నేను స్వయంగా మానవాళిని సేవించడం ద్వారా మీకు నిస్వార్థ సేవను గురించి తెలియజేస్తాను. నా వద్ద ఇచ్చేందుకు గాని అందజేసేందుకు గాని ప్రేమ తప్ప మరొకటి ఏదీ లేదు. దేని గురించైనా ఎప్పుడూ అధైర్యపడకండి. శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ మిగిలినదంతా నాకు వదిలిపెట్టండి. సరే, ఆమెతో చెప్పినట్టు చెప్పి మనకి ఎటువంటి వివేకం కలగాలని ఆయన చెప్పారు. ఎప్పుడూ ప్రేమాశిస్సులు, బాబా ప్రేమాశిస్సులు మనందరికీ ఉంటాయి. అయితే బాబా ఏమంటున్నారు ఆవిడికి అంటే అది సందర్భం. ఆ సందర్భంలో వాళ్ళు ఉన్నారు, అప్పుడు వాళ్ళకి వివరించబడింది. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇప్పుడు మనం వాళ్ళతో ఉన్నటువంటి భావనతో వాటిని మనం అనుభవించుకోవాలి. మనకి నీ వద్దకు వచ్చే వారికి నీవు చేసే సహాయం నాకు చేసినట్లే. ఇది మెహబాబా ప్రేమికులకి ఆయన ఒక విధంగా ఇచ్చిన బలమని అనుకోవాలా. ఎందుకంటే బాబాలో చాలా మంది సహాయాలు చేస్తున్నారు, ఒకరికొకరు చాలా ప్రేమతో చేస్తున్నారు. ఆ ప్రేమతో చేసినటువంటి ఆ సహాయం ఏమిటంటే ఒక విధంగా నిస్వార్థ సేవలోకి వస్తుంది. ఆ నిస్వార్థ సేవ ఎవరైతే చేయగలుగుతారో, ఎవరికైతే చేసే అవకాశం అవతారుడు ఇస్తాడో, అది చేసినప్పుడు వాళ్ళు దాని గురించి ఆలోచించకుండా అనాలోచితంగా ప్రేమతో చేయాలి. చేసిన తర్వాత కూడా
దాన్ని మర్చిపోవాలి. అప్పుడు మాత్రమే ఏమవుతుంది, అది నిస్వార్థ సేవగా పరిగణింపబడుతుంది. కాబట్టి మీరంతా కూడా బాబా ప్రేమలో ఉన్నారు. ఆ ప్రేమలో సాధ్యమైనంత వరకు సర్వం మర్చిపోదామని చూస్తున్నారు. అందుకని ఇలాంటివన్నీ కూడా మనం ఈ చదువుతున్నప్పుడు అన్వయించుకొని మనకి ఆపాదించుకొని మనం జాగ్రత్తగా ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళగలగాలి. నాన్న చదువు. మరొక వ్యక్తితో బాబా ఇలా చెప్పారు, నీవు కొన్ని సంవత్సరాలుగా నా ప్రేమను పొందుతూనే ఉన్నావు, అది నాకు తెలుసు. అందువలననే నీకు ఇది చెబుతున్నాను. నా ప్రేమను నీకు ఇస్తున్నాను. సహాయం చేయడానికి ఉత్తమమైన మార్గం నీ మనస్సాక్షిని అనుసరించడమే. నేను ఎప్పుడైనా దేని గురించైనా సంతోషంగా ఉన్నానంటే అది నా పట్ల నీకు గల ప్రేమను చూసినప్పుడే. మీ ప్రేమ నాకెంతో విలువైనది. చూడండి, లాస్ట్ చాలా ఉందో, నేను ఎప్పుడైనా దేని గురించైనా సంతోషంగా ఉన్నానంటే అది నా పట్ల నీకు గల ప్రేమను చూసినప్పుడే. నీ ప్రేమ నాకెంతో విలువైనది. అవతార పురుషుడు ప్రేమమూర్తిగా వచ్చాడు, ప్రేమ మధువుని తెచ్చాడు. అది అందివ్వడానికని చాలా తాపత్రయపడుతూ ఉన్నాడు ఇప్పటికీ కూడా ఆయన. అటువంటి ఆయన నీ ప్రేమ నాకెంతో విలువైనది అంటున్నాడు ఆయన. చిన్న మాటది, కానీ జీవితం అంతా అర్థం చేసుకోవడమే కష్టం అవుతుంది. నీ ప్రేమ నాకెంతో విలువైనది. ఎందుకు విలువైనది? నీ ప్రేమ నాకు విలువైనది అని మాటలు నిగూఢమైన అర్థం ఏదైనా ఉంటే ఉన్నది. గాడ్స్ కిస్ లో కన్షియస్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క దశ అవస్థల్లో మానవుడిగా చెప్పబడుతూ ఉన్న ఆ పాత్ర ఎవరిది? భగవంతుడి. కాబట్టి భగవంతుడే మన ద్వారా ప్రయాణం చేస్తున్నాడు. అంటే భగవంతుడి ప్రేమ చాలా విలువైంది. ఎందుకు? ఆ ముందుకు వెళ్ళడానికి. మనం అనుకుంటున్నాం మన ప్రేమ అనుకుంటున్నాము. మనం లేము, మనం బిందు ఆత్మలేము. ఆయన పరిశుద్ధాత్మ, మహా ఆత్మ, అనంతాత్మ. ఆయన ప్రయాణం ఇది. ఆయన ప్రయాణంలో ఆయన తను తాను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమని నాకెంతో విలువైంది అంటున్నాడు ఆయన. అందుచేత మనలో ఉన్న ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో కూడా కలుషితం కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండేలా, అందులో ఏ విధమైనటువంటి కల్మషాలు కూడా చేరకుండా మనం ఎప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆ ప్రేమ మనకు ఆయన ఇవ్వాలి తప్ప మనం కావాలి అంటే వచ్చేది కాదు. ముందుకెళ్దాం. మరో బృందం వారితో బాబా ఇలా చెప్పారు, ఈ రోజు మీ అందరినీ కలుసుకున్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక వాస్తవాన్ని చెబుతున్నాను. అదేమిటంటే ఆందోళన చెందవలసిన విషయం అంటూ ఏదీ లేదు. అధైర్యపడవలసిన పని అంతకంటే లేదు. నిజానికి మనమంతా, అనగా మనలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడానికే ఉన్నాం. మనందరిలో ఉన్న భగవంతుడు అనంత ఆనందమయులుగా అనుభవింపబడాలి. కేవలం ఆయనపై ఉండే ప్రేమ ద్వారా మాత్రమే అట్టి అనుభవాన్ని మనం పొందగలం. సత్యాన్ని కనుగొనడానికి కేవలం విశ్లేషణ పైన, వివేకం పైన ఆధారపడమే కాకుండా హృదయ స్పందన పైన కూడా ఆధారపడాలి. భగవంతుడిని బుద్ధి కుశలతతో అర్థం చేసుకోవడం కంటే హృదయంలో అనుభూతి చెందడమే ప్రధానమైనది. భగవంతుడు మాత్రమే ఏకైక వాస్తవం. ఆయనను విశ్లేషించుట అసాధ్యం. తర్కం ఆయనను సమీపించలేదు. ఎవరైతే భగవంతుడిని ప్రేమ ద్వారా కనుగొంటారో అట్టివారు ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూస్తారు. ఈ పేర చాలా ఉన్నతమైంది. అంటే ఈ చరిత్ర మనకి ఆయనకి
ఉన్న సంబంధాన్ని, ఆ సంబంధంలో మనం పొందవలసింది, ఆ పొందవలసింది ఏ విధంగా పొందాలి అన్న విషయాల్ని ఈ చరిత్రలో ఆయన ఉటంకిస్తూ ఉన్నారు. ఏమంటారు ఆయన? సత్యాన్ని కనుగొనడానికి కేవలం విశ్లేషణ పైన అంటే ఎనాలిసిస్, వివేకం పైన అంటే ఇంటలెక్ట్ ఆధారపడడమే కాకుండా సత్యాన్ని కనుక్కోవడానికి వివేకమును విశ్లేషణ ఇది అవసరమా? ఒక ప్రశ్నించుకోండి. బాబా చెప్తున్నాడు, ఆయన మనకి A+B హోల్ స్క్వేర్ అంటారా అంటే ముందు టీచర్ చెప్తాడు A²+B² ఏది అని. కానీ మళ్ళీ అడిగినప్పుడు వాడు మర్చిపోయే టైంలో అడుగుతాడు మళ్ళీ A+B హోల్ స్క్వేర్ అంతా అని. వీడు శ్రద్ధగా వింటే చెప్తాడు, శ్రద్ధగా అనుకుంటే మీరు నాకు చెప్పలేని మాస్టర్ అని వస్తాడు. ప్రతి విషయం కూడా అతి చిన్నది అతి పెద్దది కూడా బాబా చెబుతున్నారు. మనకి టైం అయింది. అంచేత ప్రియమిత్రులారా, బాబా ప్రేమికులు కాదు మీరు ప్రేమికులు అనుకుంటున్నారు. ఆయన యొక్క విశ్వమానవ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రేమ వల్ల, కరుణ వల్ల ఆయన ప్రేమలో అడుగుపెట్టాం మనందరం. మన పాత్ర మనం పోషించడం, మన పాత్రను ఆయనే పోషిస్తున్నాడు. ఆ పోషించడంలో మనం ఆయనకి సహాయం చేయాల. ఉదాహరణకి ఒక చిన్నపిల్ల ఒక మాల కొట్టడానికి సూటి దారం పువ్వులు పట్టుకొని కొట్టలేకపోతుంది. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? చూసి నువ్వు నేర్చుకునేది కింద నువ్వు ఎలా కుట్టేస్తావు నాకు చెప్తానని మళ్ళీ చెప్పిందా తల్లి అనేక సార్లు పువ్వులు ఎలా కుట్టడము. కానీ మళ్ళీ అది ఆ పిల్ల కొట్టలేకపోతే కోప్పడదు. నువ్వు చెప్పాడు కదా, నువ్వు కుట్టలేకపోతున్నావు అని కోప్పడదు. బాబాకి ఆ బాబా ప్రేమ అలాంటిది. అందుకే మనం ఫ్రీగా హాయిగా వచ్చినగలుగుతున్నాం. ఆ తల్లి ఎలాగైతే కోప్పడదో బాబా కోప్పడ్డు. మళ్ళీ కూర్చొని ఆ తల్లి ఏం చేస్తుంది? ఎలా కుట్టడము, ఎలాగ పువ్వు చూపడము, ఎలాగ ముడి వేయడమో చెప్తుంది. ఇక్కడ బాబా కూడా మనకి స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాడు. సత్య విషయాల్ని చించాలతో తినిపిస్తున్నాడు మనకి. ఎందుకంటే పెద్ద ముద్దలైతే మనం నోరు పట్టదు, మనకి అరిగించుకోలేము. అందుకని ఇది మనం రేపు మళ్ళీ ప్రస్తావన చేసుకుందాం. నన్ను మర్చిపోతాను, దయచేసి సీన్ నాకు జ్ఞాపకం చేయాలి. నాన్న ఏ బాబా రేపు జ్ఞాపకం చేయి. టైం అయింది, మనకి టైం అయింది.